అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను స్పెషల్‌గా చికెన్ హలీంని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా? కానీ ఈ రెసిపీ అన్నది మా అమ్మగారు ప్రిపేర్ చేశారు. నేను దీనికి వాయిస్ ఇస్తున్నాను. పదండి మొదలెడదామా? ప్రిపేర్ చేసే ముందు రోజు రాత్రి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గుప్పెడు బియ్యం, 2 గుప్పెడు పెసరపప్పు, ఓ 2 గుప్పెడు మినప్పప్పు, 2 గుప్పెడు కందిపప్పు, 2 గుప్పెడు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మసూర్ దాల్. మరియు ఇవన్నిటిని బాగా సిమ్ములో వేపుకొని మంచి వాసన వచ్చినంత వరకు ఈ పప్పులన్నింటినీ వేపుకోవాలి. తర్వాత అందులో ఒక బియ్యం గ్లాసుతో గోధుమలని వేసుకోవాలి. ఈ గోధుమలను ఎలా ప్రిపేర్ చేశారంటే, ముందుగా మనం గోధుమలను తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడిగా ఉన్నప్పుడే దాన్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. దాన్ని ఓ 2 గంటల పాటు ఎండలో పెట్టి మళ్ళీ తెచ్చి కచ్చాబచ్చాగా దంచుకొని మనం పొట్టన్నది వస్తుంది, దాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఒక జార్లో భద్రపరచుకోవాలి. ఎప్పుడైనా హలీం ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా మనం దాన్ని ఆ గోధుమల్ని వాడుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకుంటే మనకి హలీం అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ మంచిగా వేగిన తర్వాత వాటర్ వేసుకొని అందులో ఓ 5 పచ్చిమిరపకాయలు, అర స్పూను మిరియాలను వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి మంచి వాటర్లోనే. ఇప్పుడు ఉదయం అయిన తర్వాత ఆ వాటర్తోనే మనం పప్పులను ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. తర్వాత నేను చెప్పిన మెజర్మెంట్కి 2 కేజీల బోన్లెస్ చికెన్ పడుతుంది. మనం చికెన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 కేజీల బోన్లెస్ చికెన్లో 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, ఓ 6 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రే బాదంలను నానబెట్టుకోవాలి. మేము మర్చిపోయాం కాబట్టి ఇలా వేడి నీరు పెట్టి దాంట్లో బాదం వేసుకొని ఓ అరగంట పాటు పెట్టుకుంటే మనకి బాదం తొక్క అన్నది ఈజీగా వచ్చేస్తుంది. ఇది మనం గార్నిషింగ్కి వాడుకుంటాం. ఇప్పుడు ప్రొసీజర్ని మొదలెడతాం. పప్పులన్నీ బాగా ఉడికిన తర్వాత బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అరగంట మ్యాగ్నేషన్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో, ఇది అగారో రైస్ కుక్కర్, దీంట్లో చికెన్, మటన్ ఏదైనా బాగా కుక్ అయిపోతుంది. దీంట్లో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. ఓ 4 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 4 పెద్ద ఉల్లిపాయలను ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేపుకోవాలి. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో లవంగా, ఇలాచి మాత్రమే వేసుకోవాలి. తర్వాత బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలను వేసి మనం మ్యాగ్నేషన్ పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మనకు ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మనకి నీసు వాసన అనేది ఉండదు. తర్వాత మనకి చికెన్ మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా కుక్ అయిన తర్వాత మనకి మూత అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన తర్వాత దీన్ని కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని, పప్పులను మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అసలు హలీం అన్నది మొత్తం కలిపేసి మనం బాగా స్టవ్ మీదే అలా కలుపుతూ ఉండాలి. అలా 2-3 అవర్స్ పాటు కలపాలి. అంత టైం లేకుండా మనం సింపుల్ వేగా ఇలా తయారు చేస్తున్నాం. ఇంట్లో మా అమ్మగారు హలీం అన్నది చాలా టేస్ట్గా ప్రిపేర్ చేస్తారు, అందుకే ఆవిడే ప్రిపేర్ చేశారు. ఇప్పుడు కొంచెం పప్పులు, కొంచెం చికెన్ వేసి ఇలా మనం మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ పప్పులను బాగా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ చికెన్ పప్పులు బాగా ఒకదానికొకటి కలిసిపోయేలా
బాగా ఉడకబెట్టుకోవాలి. మనకి ఆయిల్ అన్నది సపరేట్‌గా కనిపించాలి. అంతవరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఓ అరగంట పాటు సిమ్‌లో ఉడకబెట్టుకుంటే మనకి టేస్ట్ అన్నది చాలా బావుంటుంది. మధ్య మధ్యలో వేడి నీరుని కలుపుకుంటూ మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే వేడి నీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా ఉడకనివ్వాలి. ఓ అరగంట పాటు సిమ్‌లో ఉడకనివ్వాలి. చన్నీళ్ళు అన్నది కలపకూడదు. దానివల్ల టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకే వేడి నీటినే కలపాలి. తర్వాత మనం ఉల్లిపాయలను ఫైన్‌గా చాప్ చేసుకోవాలి గార్నిషింగ్ గురించి. చేసుకొని దాన్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం పలుకులను తొక్క తీసి దాన్ని కూడా ఫైన్‌గా చాప్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయలను మరియు నెయ్యిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత హలీం అన్నది రెడీ అయిపోతుంది. దాన్ని గార్నిషింగ్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హలీంని వేసి పైన బ్రౌన్ ఆనియన్, బాదాం మరియు ఫైన్‌గా కట్ చేసుకున్న పుదీనా వేసుకుంటే దాని ఫ్లేవర్ అన్నది చాలా బావుంటుంది. నిమ్మరసం, వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని ఈ చికెన్ హలీంని ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలందరూ అమ్మమ్మతో కలిసి మంచిగా హెల్ప్ చేసుకుంటూ మొత్తం పనులని చేసేసుకున్నారు. ఇలా చక్కగా హలీం రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.